హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేయాలో నేను చెప్దామనుకుంటున్నాను. నాకు తెలిసిన స్టైల్లో అయితే నేను చెప్దామనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఒక ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఒక జాకెట్ పీస్ ఇలా వేసుకొని 2 ఖర్చులు ఒక సైడ్ ఉండేలా చూసుకొని ఇలా వేసేసుకోవాలి. మన ఆది బ్లౌజ్ని రివర్స్ తిప్పుకొని 2 సైడ్లను బట్టి ఇలా వేసుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే మెజర్మెంట్స్ ఇస్తున్నానో ఒక్కసారి చూసి మంచిగా చేసుకోండి మీరు కూడా. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా వేసుకొని మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ వెనకాలన్న గల్లని చూసుకోవాలి. మనకి కప్ ఎంత అవసరం ఉందో అంత పెట్టుకోవాలి. హైట్ చూసుకోవాలి. హైట్కు ఆది బ్లౌజ్ ఉన్న దానికి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ చంకలు 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ చంక రౌండ్ తిప్పడానికి 1 ఇంచ్ అయితే మెజర్మెంట్ పెట్టుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేస్తుంటే కట్స్ అనేవి రాకుండా కట్ చేసుకోవాలి. కొందరు కట్స్ అనేటివి వస్తాయి. నేనే సింపుల్గా కట్ చేస్తున్నాను అంటే ఇంకా కొందరైతే ఈజీగా ఇలా టకటక కట్ చేస్తూ ఉంటారు. ఇది మా మమ్మీ బ్లౌజ్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. వెనుక భాగము కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 4 ఓపెన్స్ ఒక సైడ్ వేసుకొని ఇలా అయితే మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనకు హ్యాండ్ ఎంత ఉందో దానికన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా కర్వ్లో కట్ చేసుకోవాలి. మా మమ్మీకి ఎక్కువ కర్వ్ తీస్తే చేతులు నచ్చవండి. సో నేను కొంచెమే తీస్తున్నాను. ఇప్పుడు మన ముందు భాగానికి లోతులు తీస్తాం కదండి, అవి తీసుకోవాలి. ముందు కట్ చేసుకున్న వెనక పార్ట్ని తీసుకొని ఇలా 2 ఇంచెస్ ఇలా మలిచేసుకొని ఆది బ్లౌజ్తో ఈ ఉక్స్ సైడ్ ఉన్న గల్లానైతే తీసుకొని ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి. అక్కడ సరిపోవడం లేదు, సో నేను మళ్ళీ తీసుకుంటున్నాను మెజర్మెంట్స్. ఈ వెనుక పార్ట్ అయితే ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. ఓన్లీ గల్ల మాత్రమే మనం చూసుకోవాలి. ఈ షేప్ పట్టి దగ్గర మనం ఇలాగా క్రాస్గా తీసుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే మనం వెనుక పార్ట్ స్ట్రేట్గా తీసుకోవాలి, ముందు పార్ట్ క్రాస్గా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ముందు చెస్ట్ ఉంటుంది కాబట్టి ఇది టైట్ అవుతుంది స్ట్రేట్గా తీసుకుంటే. సో ఇలా తీసుకుంటే మంచిగా ఉంటుంది. టైట్ కాకుండా మన మెజర్మెంట్స్ ఎలా అయితే ఇస్తున్నామో అలా లూజ్గా వస్తుంది. ఇప్పుడు ఇది వెనుక భాగం నడుం పట్టి అంటారు కదా, దానికైతే కట్ చేశాను. ఇవి షేప్ పట్టీలకు తీస్తున్నాను. అయితే ఇప్పుడు నేను షేప్ అయితే కట్ చేయడం లేదు. కుట్టేటప్పుడు షేప్ కట్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు కట్ చేస్తే అటు ఇటు వెళ్ళిపోతాయని అలా కట్ చేసి పెట్టాను.
ఇది గల్లా పట్టి, సారీ అది ఉక్సుల పట్టి, ఒకటి కాజాల పట్టి. ఇప్పుడు మనం ఆ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ మీద ఇలా వేసేసుకోవాలి. ఫస్ట్ మనం చేతులు అయితే కట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కాబట్టి నేనైతే ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను, ఏం అతుకులు పడకుండా కట్ చేస్తున్నాను. చూడండి, లైనింగ్ పీస్కి ఈ చంకలో అతుకులు పడతాయి కానీ మెయిన్ పీస్కి అయితే పడవు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా మంచిగా సెట్ చేసుకొని స్ట్రేట్గా వేసుకోవాలి. దీన్ని కూడా ఎందుకు అంటే క్రాస్గా వేసుకుంటే లూజ్గా వస్తుంది. స్ట్రైట్గా వేసేసుకొని ఎంతైతే మెజర్మెంట్స్ ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఆగమాగం పడకుండా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. సో మనకి కొంచెం తక్కువైనా కూడా ఈ 1/2 ఇంచ్ మనకు సరిపడేలా చేస్తుంది. కొందరు ఎక్స్పర్ట్స్ డైరెక్ట్ కట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మంచిగా కుట్టేస్తారు కాబట్టి అలానే కట్ చేస్తారు. ఇప్పుడు ముందు భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఇప్పుడు మనం షేప్ పట్టీలు కట్ చేసుకుందాము. ఇలా వేసేసుకొని మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2 వరుసలు వేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రివర్స్లో అయితే అస్తర్ పీసే ఉంటుంది, మీరు మళ్ళీ వేరే అనుకోకండి. ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయిందని ఎక్స్ట్రా క్లాత్ని, మిగిలిన క్లాత్ని బయట పడేయొద్దు, ఉంచేసుకోండి. ఇది వెనుక పార్ట్, ముందు వేసింది ముందటి పార్ట్, హ్యాండ్స్ అండ్ షేప్ పట్టీలు, నడుం పట్టి, ఇవి చంకలో వేసే అతుకులు, ఇది కాజాల పట్టి, ఇది ఉక్సుల పట్టి. అన్నీ కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకొని ఇలా దగ్గరగా పెట్టుకోవాలి, అన్నీ పడేయొద్దు. కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.